హిందూ సాంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలు కూడా ఆ చంద్రమానం ప్రకారం చేసుకుంటూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఆ సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తారు పురోహితులు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుండి ఆ ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు భక్తులు. ఈరోజు ఆ ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో ఆ శ్రీ మహావిష్ణువు తన దివ్య దర్శన అనుగ్రహించిన పర్వదినమని, అలా వైకుంఠ ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చిన ఆ విష్ణుమూర్తి ఆ మార్గంలోనే భూమికి దిగివచ్చాడని, ఆ మురాసురుడనే రాక్షసుని సంహరించాడని మన పురాణ కథనం చెబుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలలో భక్తులందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా విష్ణుగాథలు వినాలి, సంకీర్తనం చేయాలి. ఆరోగ్యవంతులుగా ఉన్నవారందరూ కూడా ఉపవాస దీక్షను అనుసరించాలి. మనకు 5 కర్మేంద్రియాలు కలిగి ఉంటాయి, 5 జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. ఆపై మనసును 11 ఇంద్రియంగా చెబుతాయి మన పురాణాలు. ఈ ఏకాదశ ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రవర్తించడం ఈ వైకుంఠ ఏకాదశి ముఖ్య ఉద్దేశం కావాలి. కంఠం అంటే లోపం, లోపం లేకుండా ఉండడం అంటే వికుంఠం, అంటే సక్రమంగా వ్యవహరించడం అని. ఈ ఏకాదశ ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి. మనస్సు, ఇంద్రియాలు వంటి వీటి ప్రవృత్తులను కూడా అదుపులో పెట్టుకోవాలని సూచిస్తుంది. సత్వ, రజ, స్తమో గుణాల ప్రకారం ఆ పని చేస్తుంది కాబట్టి ఆ ప్రవృత్తులను ఈ ముక్కోటి దేవతలుగా సాంకేతిక రూపంలో సూచించారు మన పెద్దవారు. ఈ ఉత్తర ద్వారం అంటే దాని వెంబడి ప్రయాణించడం అనగా యోగ సాధన అని అర్థం. అలా యోగ సాధన సక్రమంగా సాగిన వేళ ఆ కలిగే దివ్యానందమే హృదయంలో కలిగే ఆ విష్ణుదేవుడి దర్శనం. జీవుడి మన ప్రవృత్తులను ఉన్న మార్గం కూడా అన్ని ఉన్నతమైన మార్గంలో ప్రయాణించాలని దీని అర్థం. అదే ఉత్తర ద్వార దర్శనమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ అంతర్యాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కుబడిగా మిగిలిపోకుండా మనిషి యొక్క, ఆ భక్తుడి యొక్క జీవితం స్వార్థకమవుతుంది.